ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ జలాశయం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. బీడు భూములను సస్యశ్యామలం చేసింది శ్రీరామ్ సాగర్. లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఈ జలాశయంలో ఏటేటా పూడిక పెరిగిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నీటి నిల్వ సామర్థ్యం దాదాపు సగానికి తగ్గిపోవడంతో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం ప్రశ్నార్థకరంగా మారుతోంది. ఎస్ఆర్ఎస్పీలో పూడిక తొలగింపుపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ఆయకట్టు రైతులు ఆనందాన్ని నింపుతోంది. 5 దశాబ్దాలుగా ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తొలగించడం సాధ్యమేనా? సర్వేలు అసలు ఏం చెప్తున్నాయి? సర్కార్ ఏమంటుంది? వాచ్ ది స్టోరీ. గోదావరి నది జన్మస్థానానికి 323 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు దగ్గర గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. 1963 జూలై 26న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి పడగా 1978లో నిర్మాణం పూర్తయింది. 112 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ఎత్తు 43 మీటర్లుండగా పొడవు 15,600 మీటర్లు. ఈ ప్రాజెక్టుకు 42 రేడియల్ గేట్స్ ఉన్నాయి. ప్రాజెక్టు కింద 18 లక్షల ఎకరాల్లో 6 తడి పంటల ఆయకట్టును ప్రతిపాదించగా 16 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ రిజర్వాయర్కు అనుబంధంగా 36 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించారు. రిజర్వాయర్ నుండి కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, సరస్వతి కాలువల ద్వారా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు సాగునీరు అందుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు పూడిక తీయకపోవడం జలాశయం మనుగడకే ప్రమాదంగా మారింది. ప్రాజెక్టులో ప్రతి ఏటా పూడిక వేగంగా పెరుగుతూ వస్తోంది. ఏటా పూడిక వల్ల సగటున 0.5 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తోంది. 1970 నుండి 1994 మధ్య ఏటా 0.53%, 1994 నుండి 2013 మధ్య ఏటా 0.4%, 2013 నుండి 2021 మధ్య ఏటా 0.71% నిల్వ సామర్థ్యాన్ని నష్టపోయినట్టు సర్వేలు గుర్తించాయి. జలాశయం పూడుకుపోతున్న వేగం కొన్నేళ్లుగా వేగంగా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రానికి భారీ నష్టమే కలగనుంది. ప్రాజెక్టుపై ఆధారపడిన 18 లక్షల ఎకరాల ఆయకట్టు భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. మొన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్న పూడికని తీసివేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా 120 టీఎంసీల కెపాసిటీతోని ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కానీ ఇప్పుడు అది 80 టీఎంసీలకు పడిపోయింది. గత ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు పూడిక తీస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చినాయి. ఇప్పటి వరకు ఆ హామీలు నెరవేరలేవు. కాబట్టి రైతులకు ఇప్పటి వరకు కేవలం ఒక్కటే పంట పండడం జరుగుతుంది. 2 పంటలు పండాలంటే రైతులకు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులోని ఉన్న పూడికని మొత్తం తీయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులో కూడా తీయలేరు. ఒకవేళ తీస్తే కనుక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదటి ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి దానివల్ల రైతులకు ఎంతో ఉపయోగపడి 2 పంటలు పండి రైతులందరికీ లాభం జరుగుతుందని అనుకుంటున్నాం. కేంద్ర జల సంఘం, రిమోట్ సెన్సింగ్ డైరెక్టరేట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సర్వే చేసి కనిష్ట, గరిష్ట నీటి మట్టాలను రికార్డ్ చేశాయి. శ్రీరామ్ సాగర్ జలాశయం నిర్మించినప్పుడు 112 టీఎంసీలుగా ఉన్న నిల్వ సామర్థ్యం ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడంతో 80 టీఎంసీలకు తగ్గిపోయిందని సర్వేలో వెల్లడైంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికతీత చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా పూడికతీతపై ముందడుగు మాత్రం పడలేదు. ఇటీవల రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూడికతీతపై చేసిన ప్రకటన చర్చకు తెరలేపింది. అత్యాధునిక టెక్నాలజీతో పూడికను తొలగించేందుకు చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. ఇందుకయ్యే వ్యయంలో కేంద్రం 50% భరిస్తుందన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా మేము గమనించింది ఏంటంటే 112 టీఎంసీ ఉండాల్సిన స్టోరేజ్ 80 టీఎంసీలకు పడిపోయింది. మేము ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ వాడి ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ చేసి పాత స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేస్తూ దీనికి ఆల్రెడీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి దానికి ఏమైనా ఖర్చు అయిందంటే నేను సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడినా వాళ్ళు ఈ డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కి వాళ్ళు ఖర్చు
ఒక సగభాగం వాళ్ళు కూడా బేర్ చేస్తామని చెప్పారు. ఇవి రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము భావిస్తున్నాము. దీనికి పునరుజ్జీవం చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి అన్ని విధాలుగా ఎంత ఖర్చైనా సరే ఈ 2 ప్రాజెక్టుల విషయంలో మా ప్రభుత్వం వెనకాడకుండా మరి మంచి స్థాయిలో ఈ ప్రాజెక్టులని రీజువినేట్ చేసి ఎక్కడెక్కడ ఏమైనా మరమ్మతులున్నా ఏ విషయాలున్నా అది టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. పూర్తి సామర్థ్యంతో పూర్తి ఆయకట్టుకి వీటి ద్వారా నీళ్లు చేరే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు మరి ఇక్కడ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నేను రాష్ట్రం మొత్తానికి మనవి చేస్తున్నాను. మంత్రి ప్రకటనపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. పూడిక తీస్తే ప్రాజెక్ట్ పూర్వ వైభవం సంతరించుకుంటుందని రైతులు అంటున్నారు. ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేసి పూడికతీత పనులు చేపడితే తాము పంటలు వేయడం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు తగ్గినప్పుడు మాత్రమే ఈ పనులను దశలవారీగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మా గ్రామం, మా మండలము అంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోనే ఉంటుంది. అయితే ఈ మధ్యనే ప్రభుత్వము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికతీత తీస్తామనేది చెప్పడం జరిగింది. అది ఒకంతకు సంతోషమైనా కూడా ఎప్పుడైతే ప్రతిసారి కూడా నీళ్లు తగ్గినప్పుడు రైతులు కడాలకు, ప్రాజెక్టులు ఉన్నటువంటి కడాలకు మా పూడికతీత చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్పినందుకు అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాజెక్టులో నీళ్ళు మొత్తం తీసేస్తే మన మిషన్ భగీరథకు తాగడానికి కానీ, అదేవిధంగా మాకు పంటలకు మే 15 తారీఖు వరకు ఈ నీళ్ళు ఇవ్వాలి. మాకు పొలాలు ఇప్పుడే ఇస్తారు. ఇవి లక్ష్మీ కినాలు, సరస్వతి కినాలు కూడా ఈ 15 తారీఖు తుకలు పోస్తారు. మేము పొలం వేసి ఇది కావాలంటే పొలాలన్నీ కూడా వండాలా, పంటలు వండాలా అంటే మే 5 వరకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పోచంపార్లు అన్నీ కూడా నీళ్ళు తీసేసినట్లయితే పంటలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రైతులందరూ కూడా ఈ ప్రకటనతోటి పంటలు వేయాలా అద్దా అనే దాని మీద అయోమయంలో ఉన్నారు. రైతులను అయోమయానికి గురి చేయడం జరిగింది. ఈ పూడికతీత అనేది నీళ్ళు ఎప్పుడైతే తగ్గుతూ ఉన్నా కామన రైతులకు కనుక ఒకటి అవకాశం ఇస్తే రైతులే కూడా సొంతంగా వాళ్ళ ఖర్చులతోటి ఏవైతే తేలిన ప్లేస్లో, ప్రాజెక్టులో తేలిన కొనా ప్లేస్లలో తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానైతేనే బాగుంటుంది. నీళ్ళు మొత్తం తీసేస్తే మట్టుకు మళ్ళీ వర్షాలు పడకపోతే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానికి బదులుగా మనకు ఏదైతే గోదావరి నది పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో బిడ్జి క్యాంప్ బ్యారేజ్లు, లబ్బర్ చెక్ డ్యాంలు కట్టినట్లయితే నదీ ప్రాంతం వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కరువు కాటకాల ప్రాంతంలో సిరులు పండించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదంగా పరిణమించిన పూడికతీతపై ప్రభుత్వ ప్రకటన రైతుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికతీత జరిగితే రాష్ట్రంలోనే పూడిక తీసిన తొలి ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందంటున్నారు. మరోవైపు